సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దాడులు మరింత ఉధృతం. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు 40 మందికి పైగా ఎంపిక. రష్యా చమురు కొనుక్కోండి. మీ భోజనానికి నిమ్మరసాన్ని జోడించండి. ఈరోజు వార్తలను చూద్దాం. దాడులు మరింత ఉధృతం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడుల ఉధృతిని కొనసాగిస్తోంది. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దానితో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. లెబనాన్పై భీకర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మందికి పైగా బీరూట్ శివారు ప్రాంతాలు దక్షిణ లెబనాన్ని విడిచి వలస వెళ్లారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా విరుచుకుపడుతున్న అమెరికా, మరోవైపు క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు ఉండబోవని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప మరే ఒప్పందానికి తాము అంగీకరించబోమని, ఇరాన్ లొంగిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్కి 100 మందికి పైగా ఎంపిక. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్కు తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. తొలి 100 లోపు ర్యాంకుల్లో మాత్రం ఈసారి ఇద్దరే రావడం గమనార్హం. 2023-24 ఫలితాలతో పోలిస్తే ఈసారి తెలుగు అభ్యర్థులు కొంత వెనకబడినట్లే. సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించింది. జాతీయ స్థాయి టాపర్గా రాజస్థాన్కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి నిలిచారు. రాజేశ్వరి, సువి, ఆకాంక్ష్ 2-3 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అగ్నిహోత్రి మెడికల్ సైన్స్ను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకొని 3వ ప్రయత్నంలో ప్రథమ ర్యాంక్ సాధించారు. తొలి 25 ర్యాంకుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. మొత్తం ఎంపికైన 958 మందిలో 659 మంది పురుషులు, 299 మంది మహిళలు ఉన్నారు. విజేతల్లో ఎక్కువ మంది ఐఐటీలు, ఎయిమ్స్ తదితర జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదువుకున్న వారే. తొలి 200 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల వారు 9 మంది ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ లీసా గిల్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియారిటీలో 3వ స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ గిల్ త్వరలో అమరావతిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ. ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విద్యా సంస్థ ఏర్పాటుకు శుక్రవారం కీలక అడుగు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ఫస్ట్ ఆధ్వర్యంలో స్థాపించనున్న ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్థాపనకు ఒప్పందం శుక్రవారం అమరావతిలోని మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. సబ్ రిజిస్ట్రార్ రాంబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఏపీసీఆర్డీఏ తరపున ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ జుబిన్ చిరాన్ రాయ్ అధికృత ప్రతినిధిగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి అశోక్ కుమార్ పాండే లీజ్ డీడ్పై సంతకం చేశారు. రష్యా చమురు కొనుక్కోండి. ఇరాన్తో యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అనుమతినిచ్చింది. ఇది తాత్కాలిక మినహాయింపు మాత్రమేనని పేర్కొంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, దీంతో రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరదని స్పష్టం చేశారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ చమురు ధరలు తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నామని అన్నారు. మీ భోజనానికి నిమ్మరసాన్ని జోడించండి. మధుమేహం ఉన్న వాళ్లను అన్నం, బ్రెడ్ వంటివి చాలా తక్కువగా తీసుకోమంటారు. అలవాటు కావడం వల్లనో రుచి వల్లనో వారిని డాక్టర్లు అన్నం తినవద్దని చెప్పినా తినేస్తుంటారు. ఇలాంటప్పుడు భోజనంతో పాటు కాస్త నిమ్మరసం తాగితే అది చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా 30% వరకు తగ్గిస్తుందట. ఫ్రాన్స్లోని ప్యారిస్ సాక్లే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అన్నం, బ్రెడ్, ఉడికించిన బంగాళదుంపల వంటివి తిన్నప్పుడు కేవలం 40 నిమిషాల్లోనే మన శరీరంలో చక్కెర శాతం పెరుగుతుందట. అదే భోజనంతో పాటు నిమ్మరసం తీసుకున్నప్పుడు 85 నిమిషాలకే గాని ఆ పెరుగుదల ఉండదని గమనించారు. అది మెల్లగా ఓ క్రమ పద్ధతిలోనే ఉంటుందట. ఈ ఆలస్యం జీవక్రియ మెరుగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. నిమ్మరసంలోని యాసిడ్లే ఈ ప్రక్రియని ఆలస్యం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఈ నిమ్మరసంలో చక్కెర, తేనె వంటివి మాత్రం కలుపుకోకూడదు. వీటితో పాటు కూరల్లోనూ నిమ్మరసం జోడించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సీఎం హామీతో అగ్రిగోల్డ్ దీక్షల విరమణ. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెదేపా జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు హామీ ఇచ్చారు. విజయవాడ ధర్నా చౌక్లో 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్ ఉద్యమ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సానుకూల హామీ లభించింది. గుడ్ల ధర ఢమాల్. 100 గుడ్ల హోల్సేల్ ధర 420 మాత్రమే. ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం, యుద్ధంతో ఎగుమతులు తగ్గడమే దీనికి కారణం. సెమీస్కు లక్ష్య సేన్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ టైటిల్ దిశగా దూసుకెళ్తున్నారు. పురుషుల సింగిల్స్లో ఈయన సెమీఫైనల్లో ప్రవేశించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.